ఒక సంఘంలో జరిగిన యథార్థ సంఘటన చెప్తాను. ఒక సంఘంలో ఒక ఆంటీ గారు ఉండేది. ఆవిడ చాలా సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వెళ్తూ ఉండేది. మరి దేవుని సేవకులు ఆవిడకి చెప్తూ ఉండేవారు, మీరు బ్యాప్టిజం తీసుకోండి, మీకంటే వెనకాల వచ్చిన వారు అందరూ బ్యాప్టిజం తీసుకుంటున్నారు, కానీ మీరు మాత్రం బ్యాప్టిజం తీసుకోవట్లేదు, మీరు బ్యాప్టిజం తీసుకోండి అని చెప్తుంటే ఆవిడ చాలా సంవత్సరాలు కాలాన్ని వృధా చేసేసింది. అయితే ఒకరోజు నేను బ్యాప్టిజం తీసుకుంటానని ముందుకు వచ్చింది. ఆవిడకు ఒక డేట్ ఇచ్చారు, పలానా రోజు నీకు బ్యాప్టిజం ఇస్తామని. ఆవిడ ఆ ముందు రోజు మరి కొత్త బట్టలు కొనుక్కుని అన్ని సిద్ధం చేసుకుంది. తెల్లవారితే బాప్తిసం ఇస్తారనగా ముందు రోజు రాత్రి హార్ట్ అటాక్తో చనిపోయింది. కాబట్టి రేపేమి సంభవిస్తుందో మనకి తెలియదు. కాబట్టి నేడు అనే సమయం ఉండగానే మనము రక్షణను నిర్లక్ష్యం చేయకుండా బ్యాప్టిజం తీసుకోవాలి. యవ్వన కాలంలో రక్షణను నిర్లక్ష్యం చేయకుండా బ్యాప్టిజం తీసుకోవాలి.